ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఈ యొక్క లేఖనంలోని ఈ మాట యోర్దాను దాటటానికి దేవాది దేవుడు వేసిన ప్రణాళిక. ఎర్ర సముద్రంను పాయలు చేసినట్టుగా పాయలు చేయలేడా యోర్దాను? చేయగలడు. కానీ ఎర్ర సముద్రము పాయలు చేస్తున్న సమయంలో వారు భయముతో బిక్కచచ్చి ఉన్నారు. ఏమైపోతుందో, ఆ ఫరో మమ్మల్ని ఏ విధంగా తిరిగి తీసుకొని వెళ్ళిపోతాడేమో, లేదా మేము తిరిగి దాస్యంలోకి వెళ్ళిపోతామేమో, చంపబడతామేమో అని భయపడ్డారు. ఆ సమయంలో వారిని ఎర్ర సముద్రం నుండి నడిపించిన దేవుడు. కానీ ఇక్కడ మాత్రము వారు నిలుచుండి చూస్తూ ఉన్నప్పుడు యాజకులు ఆ యొక్క మందసాన్ని మోసేవారు. ఆ వారి అరికాళ్ళు ఆ నీటికి తాకగానే, యోర్దానులోని నీళ్లలో తాకగానే ఏకరాశిగా నిలబడిపోయాయి. అయితే చాలా సందర్భాలలో మన యొక్క పరిస్థితులు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే, మనము కూడా సమస్యల వలయాలలో ఉన్నప్పుడు మనం ఏం మోస్తున్నామో కూడా అర్థం కాని సమస్యల భారాన్ని మోస్తాం. కానీ సమస్యను మన నుండి దూరంగా తీసుకొని వెళ్ళి మన దగ్గరికి కూడా రాకుండా ఫ్రీజ్ చేయగలిగిన దేవాది దేవుని వాక్యాన్ని ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా మోయగలుగుతున్నాం. హృదయంలో ఆయన వాక్యాన్ని మోయగలిగిన వారి బ్రతుకులలో సమస్యలు జోలికి రావు. అవి మన దాకా వస్తాయి కానీ మనల్ని ఏమాత్రము శోకసంద్రంలో కానీ లేదా జీవితము ముగించుకునే స్థితిలోకి కానీ నెట్టలేవు. మన దేవుడు గొప్పవాడు. ఆయన అన్ని సాధ్యము చేయగలిగిన వాడు. ఇశ్రాయేలీలను పాలుతేనెలు ప్రవహించు దేశంలోకి నడిపిస్తానని వాగ్దానం చేసిన వాడు. ఆ ప్రణాళికలన్నీ ఆయనే సిద్ధపరిచినాడు. ఏ విధంగా తన బిడ్డలు ఆ యొక్క పాలుతేనెలు ప్రవహించే వాగ్దాన దేశంలోకి చేరాలో అన్ని ప్లాన్స్ అన్నీ ఆయనే వేసినాడు. వారిని ఏ విధంగా నడపాలో అటు విధంగా నడుపుట కొరకు యెహోషువకు చక్కటి మాటల చేత ఆలోచనలను చెప్పి బోధించి నడిపించినాడు. అది వరకు మోషేను కూడా అదే విధంగా నడిపించినాడు. ఇప్పుడు మన వంతు మనం ఆయన మాటలు విశ్వసిస్తే, నమ్మితే ముందుకు కొనసాగుతున్న ఈ ప్రయాణంలో ఎక్కడైనా సమస్యలు ఉన్నప్పుడు, ఎక్కడైనా కష్టమైన స్థితులు ఉన్నప్పుడు వాటిని నీవు మోయలేకపోతున్నావేమో, వాటి భారాన్ని బట్టి నీవు జారిపోతున్న స్థితిలో లేదా నీవు పడిపోతున్న బ్రతుకుల్లో ఇక మూలుగు తప్ప మరొకటి లేదు అనే భయంకరమైన పరిస్థితుల్లో ఒకవేళ ఉంటున్నామేమో ఈ యొక్క ఉదయకాలం ఆయన వాక్కును మోసే వారముగా ఉంటే, ధరించుకునే వారముగా ఉంటే, ఆ వాక్యం ప్రకారం బ్రతికే వారంగా ఉంటే సమస్యలు నీ నుండి దూరంగా ఏకరాశిగా నిలబడి చూస్తాయే తప్ప నీపైకి ఉప్పొంగవు, నిన్ను ముంచివేయలేవు, నిన్ను ఆ ప్రవాహంలో కొట్టుకొని పోయే విధంగా నీ బ్రతుకును ఏమాత్రము కూడా అవి చేయలేవు. అట్టి నమ్మకమైన దేవుని వాక్కును హృదయంలో కలిగి కొనసాగుదాం. దేవుని మాటలు విని విడిచిపెట్టే వారంగా కాకుండా, దేవుని మాటలను ఏదో కాసేపు విని సేదదీరాము అన్నట్టుగా కాకుండా, బ్రతుకు కాలమంతయు, ఊపిరి ఉన్నంత కాలమంతా ఆయన మాటలను హృదయంలో మోసే వారముగా ఉందాం. నీ ముందు ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలను సిద్ధపరిచి ఉంచినాడు. వాటిని పొందుకోవడానికి నీవు శ్రేష్టమైన స్థితిలో నిలబడాలి అనంటే ఆయన వాక్కును మోసే వారముగానే ఉండాలి. ఆ వాక్కు ఎప్పుడైతే మనము మోయగలమో, ఎప్పుడైతే ఆ వాక్కు ప్రకారం బ్రతకగలమో, యేసయ్యకు హృదయంలో స్థానం ఇచ్చి ముందుకు నడిచే శక్తిని పొందుకోగలమో, నువ్వు ఇదివరకు ఎన్నడూ చూడని ఆశీర్వాదాలను చూస్తావు. మనం
చాలాసార్లు మన ముందున్న శత్రువులను బట్టి, సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి ఇక్కడికే నా బ్రతుకు, ఇక ముందుకు కొనసాగే అవకాశమే లేదు అంటూ మనమే తీర్మానం చేసుకుంటాం. కానీ నీ గూర్చిన తీర్మానము నువ్వు యోర్దాను దాటాలి. నీ గూర్చిన తీర్మానము, ఆయన చేసిన ప్రణాళిక, నీ సమస్యల వలయాల నుండి నువ్వు బయటికి రావాలి. నీ కొరకు సిద్ధపరిచిన వాగ్దానపు దేశంలో నువ్వు చేర్చబడాలి. మన కొరకు వాగ్దానం చేసిన దేశం ఏంటి? పరలోక రాజ్యం. ఆయన స్థలము సిద్ధపరుస్తానని మన కొరకై చెప్పిన మాట ఊరికే ఊసిపోయే మాట కాదు. ఆయన నమ్మకమైన వాడు, మాట ఇచ్చి మాట తప్పక నిలబడేవాడు. ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించేవాడు. షరతు ఒక్కటే, ఆయన మాటల్ని మనము నమ్మకంగా విశ్వసించాలి. లేఖనాలను నమ్మకంగా వాక్కపోయిన మన మనసును కేంద్రీకరించి, నా జీవితంలో జరిగే ప్రతి సంఘటన, జరుగుతున్నవని, జరగబోయేవని ఆయన చిత్తంలో ఉన్నవి. ఎందుకంటే ఆయనకు బాగా తెలుసు నాకేది ఇవ్వాలో, ఏది నా నుండి దూరం చేయాలో. ఆ మాటలు మనం కలిగిన వారముగా ఆయన వాక్యం పైనే ఆధారపడి కొనసాగితే ఏకరాశిగా నీ సమస్యలన్నిటినీ ఒక స్థలంలో కట్టిపడేస్తాడు. నువ్వు ఎంత మట్టుకు దేవుని వాక్కును మోసే దానవుగా ఉంటావో అంతకాలము నీ పైకి ఏ సమస్య రానియకుండా నిలబెట్టగలడు. నీ వాక్యము నా పాదములకు దీపము అన్న ఈ మాట దయచేసి మర్చిపోవద్దు. ఆయన వాక్యం నిజంగా చీకటి బ్రతుకులో కొనసాగుతున్న బ్రతుకులకు దీపంగా ఉన్నది. ఎక్కడ అడుగు వేయాలో నేర్పుతాడు, ఎక్కడ ఏ విధంగా మసులుకోవాలో నేర్పుతాడు, మంచి జ్ఞానాన్ని ఇస్తాడు, అపవాది పైన విజయం పొందుకునే బ్రతుకునిస్తాడు. అంతేకాదు, మన జీవిత ప్రయాణంలో శిఖరం పైకి ఏ విధంగా అధిరోహించాలో కూడా ఆయనే ప్రణాళికలు వేసి మనకు బోధించి నేర్పించి నడిపిస్తాడు. అట్టి ప్రయాణంలో మనం కొనసాగుదాం. ఆయన వాక్కును కలిగి కొనసాగుదాం. ఆయనతోనే కొనసాగుదాం. ఆయన లేకపోతే నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను అన్న మాటను దృఢంగా విశ్వసిస్తూ ఆ యేసయ్య సన్నిధానంలో విశ్వాసంతో బ్రతుకుతూ విజయాలను పొందుకుంటూ మనం ముందున్న ప్రతి ఆశీర్వాదాన్ని దేవుని సన్నిధానంలో ఆయన సహాయంతో పొందుకొని బ్రతికే వారంగా జీవితాన్ని ముందుకు కొనసాగిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు, వందనాలు. ఈ చక్కని వాక్య భాగం కొరకే వందనాలు. దేవా, మాకు తోడై ఉండండి. అవును నా తండ్రి, మేము కూడా ఎన్నో పాప భారాలు, శాప భారాలు, సమస్యల భారాలు నా తండ్రి మేము మోస్తూ ఉన్నాం. కొన్నిసార్లు వాటిని మా నుండి తీసివేసుకోవడానికి ఏమాత్రము నాయన పరిస్థితులు అనుకూలించని విధంగా ఉంటున్నాయి. కానీ నీవు అన్ని సమకూర్చగలిగిన వాడు, సమస్యలను తీర్చగలిగిన సమర్థత నీలో ఉన్నది. నీ వైపుకు వస్తూ ఉండగా నా తండ్రి మీరు నిలబెట్టండి. నీ వాక్కును మోసే వారంగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. నాయన, సమస్యలు మా పాదములకు త్రొక్కులాగున, మా నుండి నా తండ్రి నాయన సమస్యలు పారిపోవులాగున మీరే నా తండ్రి కనికరము చూపించి స్థిరపరిచి నీ యొక్క సన్నిధానంలో నమ్మకమైన బ్రతుకులో కొనసాగింపజేయమని ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ ఈ దిన ఆశీర్వాదాలతో నింపి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని నీ దీవెనలతో నింపి నడిపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.